లౌడ్ స్పీకర్ ఆన్ చేయండి. ఇక్కడ పెట్టండి, ఇక్కడ మైక్ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ ఫీడ్ అయ్యి ఉంటే ఆబ్వియస్లీ కాల్ ఆన్సర్ చేయరు. ఆయన ఎత్తకుంటే ఆడియో చేద్దాం. రాత్రి లేపిండు. మొత్తానికి ఈ వీళ్ళకి పైనుంచి గట్టిగా ఒత్తిడి ఉంది అని చెప్తున్నారు రామ్మోహన్ గారు. సీఎం హలో సార్, నమస్కారం. ఇప్పుడు ఇది మనము బోరంపేట సార్, బోరంపేట మనం మేము కంప్లైంట్ చేసినాం కదా సతీష్, మేము అక్కడ అదే బర్లకోటం తీసేసిన విషయంలో మేము ఇక్కడ లైవ్లో ఉన్నాము. ఇప్పుడు ఈ సర్వే నెంబర్లో ఈ రోడ్లు ఆపుతారా సార్? నేను చెప్తాను సార్, మీటింగ్లో మేము ఆల్రెడీ ఒక రాజ్ న్యూస్ లైవ్లో ఉన్నాము. ఒకసారి మాట్లాడి మీటింగ్లో ఉన్నారు. రైట్. సో దీనిపైన స్పందించడానికి ఆయన మీటింగ్లో ఉన్నానని చెప్తున్నారు. ఆర్టీవీ ఇక్కడ పెట్టుకోండి. అంటే సతీష్ గారు పర్సనల్ చేసి అనుకున్నారు, చెప్తాం అనుకున్నారు వారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం దాయాల్సిన అవసరం లేదు. సతీష్ గారు మంచి పని చేశారు, ఎందుకంటే దాయాల్సిన అవసరం లేదు. అండ్ అది కూడా ఎథికల్ కాదు కదా సార్, మనం లైవ్ లో ఉండి అలా మాట్లాడించడం కూడా ఎథికల్ కాదు కదా. మనం చెప్పడం మన ధర్మం లైవ్ లో ఉన్నాం. అయితే మేజర్గా లాస్ట్ 5 yearsగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మేజర్గా షేర్లింగంపల్లి మున్సిపాలిటీ, కుత్బుల్లాపూర్ షేర్లింగంపల్లి నియోజకవర్గం, తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, అదేవిధంగా మేడ్చల్ సంబంధించిన నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలు కూడా భూములకు విపరీతమైన రేట్లు రావడం. రియల్ ఎస్టేట్ అనేది లాస్ట్ 5 years నుండి ఫైనాన్షియల్ సిటీ కానీ ఇటు ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి, ఎందుకంటే ఈ హైటెక్ సిటీ దగ్గర ఉన్న ఈ 3 అసెంబ్లీలు కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగింది మేడం. రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరగడానికి కారణం ఏంటంటే షేర్లింగంపల్లిలో కానీ కుత్బుల్లాపూర్లో కానీ మేడ్చల్ అసెంబ్లీకి సంబంధించి ఇక్కడ దాదాపు నాకు తెలిసినంత వరకు మా కుత్బుల్లాపూర్లోనే 5,000 ఎకరాల ప్రభుత్వ భూమి. 5,000 ఎకరాలు. ఇప్పుడే ఇదే దుండిగల్ ఏదైతే ఉందో దీంట్లో 3,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది దుండిగల్లో. స్టిల్ ఇప్పుడు దాదాపు ఒక 1000 నుండి 1,500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. అందుకోసమనే దాదాపు ఇప్పుడు నేనే చెప్తా 453 ఒక సర్వే నెంబర్, 454, అదేవిధంగా 170, 166 ఇవన్నీ కూడా మేడం దాదాపు 400 నుండి 500 ఎకరాలు ఉన్న ఇదొకటి. అంటే ఒక్కొక్క సర్వే నెంబర్లో 500 ఎకరాల పైచిలుకున్న సర్వే నెంబర్లు ఒక కుత్బుల్లాపూర్లోనే దాదాపు 10 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వ భూములు అవైలబిలిటీగా ఉండడం వల్ల ఆ ప్రభుత్వ భూములను ఈ రియల్ ఎస్టేట్ పెరిగినాక ప్రభుత్వాలు సర్వే చేసి కానీ ఫెన్సింగ్ వేసి కానీ కనీసం నోటీస్ బోర్డు పెట్టి కాపాడలేని పరిస్థితి అన్నట్టు. దీనికి అధికారులు సహకరించడం, పక్క సర్వే నెంబర్ పెట్టడం, ఇది జరగడం వల్ల రియల్ ఎస్టేట్ పెరిగి ఇట్లా ప్రభుత్వ భూములు కబ్జా చేసుకోవడానికి, అడ్డదారులు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్లీ ఈ 3 అసెంబ్లీలలో రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంది, ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో సర్వే చేసి ఫెన్సింగ్ వేసి, ఇప్పుడు 100 కోట్ల ఆస్తుల్ని ఫెన్సింగ్ వేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? అలా చేస్తే ఎన్క్రోచర్స్ రావడానికి అవకాశం ఉండదు, ఇలాంటి జరిగే అవకాశం ఉండదు. నిజమైన రైతుల భూమి అయినా ఫెన్సింగ్ వేయండి, లావణ్య పట్ట భూములైనా ప్రభుత్వ భూములైనా కూడా. అలా చేయక ఓపెన్ ఉంచడం వల్లనే అక్రమాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 అసెంబ్లీల మీద ప్రభుత్వం దృష్టి సారిస్తేనే మిగతా ప్రభుత్వ భూములు కాపాడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కాపాడే పరిస్థితి ఎవరి వల్ల కాదు. ఎంతమంది పోరాటం చేసినా అధికారులు సహకరిస్తారు. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు సార్ చెప్పినట్టే ఎవరైనా వాళ్ళ క్యాడర్ కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ అవసరాలు ఉంటాయి. నిజమైన వ్యాపారం చేస్తే లాభాలు రావు. నిజంగానే వ్యాపారాలు చేస్తేనే కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఎలక్షన్లో ఖర్చు పెట్టి గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులే వాళ్ళకి ఆధారం కాబట్టి వాటిని ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే రేవంత్ రెడ్డిని కాపాడుతా అని హైడ్రాని ఏర్పాటు చేసిండో మరి అదే చిత్తశుద్ధితోని ప్రభుత్వ భూములు పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. రామ్మోహన్ గారు, ఇందాక బౌరంపేట నివాసి అయిన ఆంజనేయులు గారు ఒక మాట చెప్పారు. అంటే మాస్ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో అక్కడ కనీసం మినిమం వసతులు కూడా ఉండవు. రోడ్ ఫెసిలిటీ అయితే అసలు దారుణంగా ఉంది. అదే ఎక్కడైతే హైరైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయో అక్కడ మాత్రం చాలా నీట్గా కాంక్రీటెడ్ రోడ్స్ అంతా వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. ఇదేంటి అని అడిగితే మీరు మాస్ పబ్లిక్ మీకు ఇదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. అంటే కాళీ నరసింహారావు గారు, అన్నపురాసులు ఒకవైపు, ఆకలి కేకలు మరోవైపు అన్నట్టు.
అట్లాగే ఈ అసమానతల సమాజంలో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇంతకు సతీష్ గారు ఉన్నారు కదా, అదే జరుగుతుంది. ఎట్లా ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ మీరు బోరంపేటను కొట్టండి, ఈ మనకు ఆన్లైన్ లో మనకు కొడితే బోరంపేటలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఏదైతే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అన్ని వస్తున్నాయి. బోరంపేట కొడితే పేదల గురించో లేకుంటే బోరంపేటలో ప్రత్యేకత గురించి వస్తే అన్ని మొత్తం అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రకటనలు వస్తున్నాయి. బోరంపేట ఊరు పేరు కొడుతున్నాం చూడండి. దాని కారణం ఏంటంటే పేదల బస్తీలు ఒకవైపు ఉంటున్నాయి, పెద్దల గేటెడ్ కమ్యూనిటీలో. అసలు గేటెడ్ కమ్యూనిటీ అనేది సరైనది కాదు, చట్టానికి పరంగా కొన్ని హక్కులకు భంగకరం. గతంలో ఇట్లా గోడలు కట్టుకొని ఉంటే చైనా లాంటిది కూడా మొత్తం దేశానికి గోడ కట్టుకుంటే ఏమైంది, ఇవాళ బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నప్పటి నుంచి చైనా బాగుపడ్డది కదా ఒక రకంగా చెప్పాలంటే. అట్లాగే గతంలో మన తెలంగాణలో చాలా వరకు గోడలు కట్టి విలేజ్లు ఉంటాయి, ఆ విలేజ్ అక్కడికి ఆగిపోయింది. ఇక్కడ ఏంటో చెప్తాను అంటే వీళ్ళు చేస్తున్న పని గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు ఏమైందంటే వెనుక భూములకు ధర రాదు, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, బలవంతంగా వాళ్ళని ఆక్రమించుకొని కొనేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు అందోల్ జోగిపేట అని ఉన్నాయి, జోగిపేటనేమో బాగా డెవలప్డ్. అందోల్ అంటే ఒక ఊరు, ఆ ఊరు చుట్టూ గోడ కట్టేసి 4 గేట్లు పెట్టిండ్రు. ఆ ఊరు అంత పెరగలేదు, పెరగకపోతే పక్కన జోగిపేట పెరిగింది. సంస్థాన రాజుపేట, సంస్థాన నారాయణపురం, చెప్తాను ఒక 100 చెప్తాను ఇట్లాంటి. అంటే వాళ్ళు ఊరు చుట్టూ గోడ కట్టుకొని సాయంత్రం 6 లోపలనే, అంటే అప్పుడు దొంగల భయము రకరకాల, ఒకనాటి కాలంలో 150, 200, 300 ఏళ్ళ క్రితం అది జరిగింది. చుట్టూ మంచి గోడ కట్టుకునే వాళ్ళు ఎవరైనా లోపలికి రావాలన్నా 6 లోపల సూర్యాస్తమయం లోపల రావాలి, మళ్ళీ సూర్యోదయం తర్వాతనే బయటకు వెళ్ళాలి, అది ఉండే. ఇప్పుడు అది సాధ్యం కాదు కదా. గేటెడ్ కమ్యూనిటీలు ఎట్లా తయారైపోయినాయి, వాళ్ళు కొన్ని 100 ఎకరాలు కొనుక్కొని ఆ 100 ఎకరాల చుట్టూ గోడ కట్టుకొని లోపలికి ఎంట్రన్స్ పెట్టేసుకొని అందులో నుంచి ఇంకెవరికి ప్రవేశం లేదు. అప్పుడు ఆ 100 ఎకరాల వెనుక ఉన్న వాళ్ళు ఏం కావాలి, వాళ్ళకి రోడ్డు ఉండదు కనుక ఇట్లా ఇప్పుడు వాళ్ళని అక్రమంగా వాళ్ళని కట్టుబంది చేసి వాళ్ళకి ఎటుబాకుడు ఊపిరాడకుండా చేసి కొనుక్కునే సందర్భాలు ఉంటున్నాయి. ఇక్కడ మాత్రం నాకు స్పష్టంగా నాకు అర్థమవుతుంది ఏంటంటే బోరంపేటలో ప్రభుత్వ స్థలాలను ఎప్పుడైనా భూమి అనేది రాజ్యానిది, ఎస్టేట్ అంటే రాజ్యానిదే, పట్టాదారులు చేయాలని ప్రజోపకరమైన పనులకు ఎప్పుడైనా ఆ భూమిని తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే లావణీ భూములు పట్టా పొందిన వీళ్ళకి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. మేము ఇప్పించాను, ఇప్పించాను కూడా.